ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇదిన వాగ్దానం చూసుకున్నాము. దేవుని వాగ్దానం రండి. చిన్న విషయం అండి. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరుదును. స్తుతి పాడుటకే బ్రతికించినావు జీవనదాతవు నీవేనయ్యా. ఈ దినం దేవుని వాగ్దానం చూసుకున్నామండి. లోకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనం చూసుకుందామండి. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉంటుందంట. ఎవరికి భయపడేవారికి? దేవునికి భయపడే వారికి వారి మీదనంట ఆయన కనికరము తరతరములు ఉంటుందంట. తరతరములు అంటే మన తరము, మన బిడ్డల తరం, వాళ్ళ తరాలు. ఆయన కృప, ఆయన కనికరము మన మీద ఉంటుందంట. ఆయనకు భయపడే వారిగా ఉంటున్నారా? భయపడి ఆయనకి ఇష్టం లేని కార్యములు ఏవి కూడా చేయొద్దండి. దేవుడు చెప్పినట్టు చేయండి. ఆయనకు భయపడుతూ ఉండండి. ఆయన ఉన్నాడని, ఆయన నన్ను చూస్తున్నాడని, నా మార్గములు అన్నిట్లో ఆయన ఉన్నాడని ఆయనకు భయపడుతూ బ్రతకండి. ఆయన రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. ప్రభు వస్తాడు. ఆయన రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. అన్ని విషయంలో పరిశుద్ధతగా ఉండండి. పరిశుద్ధులుగా ఉండండి. ఎత్తబడే గుంపులు ఉండేలాగా సిద్ధపాటు కలిగి ఉండండి. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుందని దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. కాబట్టి మరి ఆయన బిడ్డలం కాబట్టి మనం ఆయనకు భయపడుతూ ఆయన రాకడికి సిద్ధపాటు కలిగి ఉందామండి. మరి ఈ దినం వాగ్దానం అండి. ఇది చక్కటి మాటలు ఇవి. ఈ మాటలు మన హృదయంలో తలపోసుకుందాం. మరి ఇలాగా ఆయన మాటలు హృదయంలో తలపోసుకుందంట. అలా చేద్దాం. ఈ దినం వాగ్దానం బట్టి ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభా, నా తండ్రి అయ్యా. ఈ దినము నాయన ప్రభా, నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులయ్యా. తరతరములు మా మీద నీ కనికరం, నీ కృప ఉంటుందని చెప్పిన దేవుడు కాబట్టి అయ్యా, నీ రాకడికి మమ్మల్ని అందరిని కూడా సిద్ధపరిచి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను అడిగి వేడుకుంటున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.